ఎవరికి ఏ ఆలోచన వాళ్ళకి కూడా అందరికీ పెంచేటువంటి. అదేవిధంగా ఉచిత ఇసుక ఫ్రీ శాండ్ ఇస్తామని గతంలో పూజ్యులు పెద్దలు గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో మాటిచ్చారు. 30 రోజులు ప్రభుత్వం రాగానే 30 రోజుల్లో ఉచిత ఇసుక ఇస్తామని. మరి ఈరోజు 20 రోజులు అయింది. 20 రోజుల్లోనే ఉచిత ఇసుక సరఫరా చేస్తున్నామంటే అదే తెలుగుదేశం ఘనత, చంద్రబాబు నాయుడు గారి ఘనత. వాగ్దానాలు హామీలు ఏవైతే ఇచ్చామో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తున్నాం. ఈరోజు ఈ ఉచిత ఇసుక వల్ల భవన కార్మికులు కానీ పేదలు కానీ అందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది. సొంత ట్రాక్టర్ ఉన్నా తీసుకెళ్తే అక్కడ లోడింగ్ ఛార్జెస్ తప్ప ఇంకా వేరే ఏం అడగడం మళ్ళీ మీరు తీసుకురావచ్చు. ట్రాక్టర్ లేని వాళ్ళు రవాణా ప్లస్ లోడింగ్ ఛార్జ్ రెండిస్తే ఇసుక మీ ఇంటి వద్దకే చేస్తుంది. మరి ఈసారి మీరు ఒకటి ఆలోచించాలి. గతంలో దాదాపు 50,000 కోట్ల ఇసుక అమ్ముకున్న ఘనత జగన్మోహన్ రెడ్డి దగ్గర. ఈరోజు మన ప్రభుత్వం ఆర్థిక పరిస్థితులు అంతంతగా ఉన్నాయి. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ని పురోగతి ముందుకు నడిపించే సాధకుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి ఆయనకి ఎలా ఆర్థికంగా అభివృద్ధి చేయాలో తెలుసు కాబట్టి పేదలకు ఇసుక ఉచితంగా ఇవ్వాలనే ఒక దృఢ నిశ్చయంతో ఆలోచించాలి. ఆంధ్రప్రదేశ్లో ఆర్థికంగా గతంలో ఎన్నో కోట్లు అప్పు చేసిపోయినా కూడా ఈరోజు ఇసుక కూడా మళ్ళీ ఉచితంగా ఇస్తున్నామంటే అర్థం చేసుకోండి. అదేవిధంగా గతంలో ఇసుక బకాసులు కోట్లు సంపాదించారు. మరి ఈసారి ఎక్కడైతే రీచ్ ఉందో అక్కడికి మీరైనా లేకుంటే ఎవరు అక్కడ లోడింగ్ చేశారో ఆన్లైన్లో అప్లై చేసుకోండి. ఇసుక మీ ఇంటికి వచ్చి తెచ్చిస్తారు. వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ చార్జెస్ లోడింగ్ ఛార్జెస్ ఇవ్వండి. మీ సొంత వెహికల్ నుండి కూడా అక్కడ పోతే ఆన్లైన్లో పెట్టిపోతే మీకు ఇసుక వస్తుంది. మరి ఇలాంటి పరిణామాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఇంకా కొంతమంది గత ప్రభుత్వంలో ఉన్నట్టు ప్యాకెట్ ఆడించడం, ప్యాకెట్ చేయడం, భీము సబ్సిడీ భీము అంటే పేదలకు ఇచ్చే భీముని రవాణా చేయడం, ఇవన్నీ పట్టుకోవడాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కానీ చట్టం తన పని తను చేసుకోబోతుంది. చట్టం ఎవరికి చుట్టాలు కాదు. పాలసీ మార్చుకున్నారు. మీరు కూడా పాలసీ ప్రభుత్వం మారింది కాబట్టి మీ అలవాటు కూడా మార్చుకున్నారని మిమ్మల్ని అందరూ కోరుతున్నారు, ఎవరైతే ఆ పని చేస్తున్నారో వాళ్ళు. ఎందుకంటే తెలుగుదేశం ఒక నియోజకవర్గంతో ఒక బడుగు బలహీన వర్గాల కోసం మంచి శ్రేయస్సుతో వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి ఇలాంటి పార్టీలో నిన్ననే చూశాను నేను. చిరుగుంపలో ఒకటి పెట్టుకున్నారు. మళ్ళీ రాత్రి ఇక్కడ దేవరగంటలో కూడా ఒక లారీ పెట్టుకున్నారు. ఇవన్నీ కూడా మార్పునాలని అలాంటి వాళ్ళు నేను సూచనగా చెప్తున్నా. ఎవరికి చట్టం ఉపేక్షించలేదు. అదేవిధంగా గంజాయి కానీ, పేకాట కానీ, పట్కా కానీ, దూదాలు కానీ ఎటువంటి వ్యసనాలు కూడా తావులేదని కూడా నేను అంతా తెలియజేస్తున్నాను. మనం అభివృద్ధి పథకంలో నడుపుతాం. మనం ఎలా అభివృద్ధి చేసుకున్నాలో చూద్దాం. ఎలా విద్య ఆరోగ్య ముందుకెళ్ళాలనేది చూద్దాం. అదేవిధంగా మనకు ముఖ్యంగా తాగునీటి సమస్య ఎక్కువ ఉంది. నేను 2 రోజుల క్రితం కర్నూలులో కలెక్టర్ గారిని కలిశాను. కలెక్టర్ గారికి వివరించాను. కలెక్టర్ గారు వెంబడే ఎస్సీ గారికి చెప్పడం, ఎస్సీ గారు మళ్ళీ 2 గంటల వ్యవధిలోనే నాకు ఫోన్ చేసి చేస్తామని నేను చెప్పాను. మరి ఇలాంటివన్నీ మనం అభివృద్ధికి ముందుకెళ్దాం. కానీ ఏదో రాంగ్ రూట్లో పోయి లేని కొన్ని తలకాయ నొప్పి తెచ్చుకుని పోదండి అని కూడా మేము అందరికీ కోరుతున్నాం. అదేవిధంగా నిదానంగా వేదావతిని కూడా ఒక రూపకల్పన తెచ్చి వేదావతిని కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. మరి దీనికి అందరికీ కార్యకర్తలు, నాయకులు, సహకారం ఉండాలని కూడా కోరుతున్నాం.